ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 26వ తేదీన సోమవారం రోజున అయితే ఈ తులా రాశి వారికి దైవ బలంతో 2 కోరికలైతే ఖచ్చితంగా తీరబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులా రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ తులా రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులా రాశివారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు. అలాగే ఏమి కనిపించినా కూడా వారు చాలా మంచి మనసు కలిగినటువంటి వారిగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఓర్పు సహనం అనేది ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతూ అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశి వారు అత్యంత శిశులు, విశ్వసనీయులు మరియు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అత్యంత విధేయతతో ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలను అసామాన్యమైనవి, పనిని శ్రద్ధగా, నిబద్ధతతో పూర్తి చేస్తారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశిలో వీరిలో ఉన్న పరిశోధన దృక్పథం, లోతైన విశ్లేషణ శక్తి వీరిని విజేతలుగా నిలబెడుతుంది. వీరు మానవత దృక్పథంతో ఎప్పుడు కూడా మంచి మంచి అలవాట్లను అలవర్చుకొని ఉంటారు. ఎంత ఓర్పుగా సహనంతో ఉంటారన్నమాట. ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని అయితే సాధించి ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఇక మీకు అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడుతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ నిజం గనక మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్య సంఘటనలైతే ఈ తులా రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ ఇష్ట దైవాన్ని ఎంతో ఆదరిస్తారో మీకు అంత మంచి ఫలితాలైతే పొందుకుంటారు. అలానే కాకుండా మీరు మంచితనానికి దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించండి ఖచ్చితంగా దైవ బలం అయితే ఉంటుంది. దైవ బలంతో మీరు ముందుకైతే వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికి మే 26వ తేదీన సోమవారం రోజున అయితే మీ సుడి అనేది తిరగబోతుంది. మీకు ఏంటంటే డబ్బు రావటం, పేరు ప్రతిష్టలు పెరగడం, ఇంకా మర్యాద ఎక్కువగా మీకు అంటే అలానే కాకుండా సంఘంలో మంచి గౌరవం, గుర్తింపు ఇవి లభించడం ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూస్తారు. కొంచెం ఏంటంటే ఆశ్చర్యానికి అయితే మీరు గురవుతారు. నేనైనా ఇంతటి మర్యాదలు ఇస్తున్నారు, ఇంతలా నా జీవితం మారింది అన్నట్లుగా ఉంటారు. ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో పడిపోయి, కష్టాలకు అలవాట్లు పడి, కష్టాలు ఒకదానితో ఒకటి వచ్చి ఇబ్బంది పడిపోయారు కదా! ఇప్పుడు అలా కాదండి. మీకు ఈ రోజునైతే మంచి రోజులైతే రాబోతున్నాయి. ఇక మీ కష్టాలు, మీ సమస్యలన్నీ కూడా ఈ రోజు నుంచైతే తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకంతా కూడా మంచి జరుగుతుందని మనం మీ యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక గ్రహాలు అనుకూలించడంతో పాటు గ్రహ బలం కూడా మీకు బాగుంది. మీకు మంచి జరుగుతుంది. చెడు అయితే ఎక్కడ ఏమీ లేదు. కాకపోతే మీరు ఏంటంటే చిన్న చిక్కు ఉందండి. మీకు పెద్ద సమస్య అంటే తీరుతుంది. కానీ పెద్ద సమస్యలు గనక గుర్తుపెట్టుకోండి మోసపోతారన్నమాట. ఎలా మోసపోతారంటే గనక కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలైతే కూడా ఉంటాయి. ఈ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. ఈ సమస్య మీరు ముందే పసిగడతారు. అంటే నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. ఈ సమస్యలో నేను చిక్కుకోబోతున్నాను. ఈ సమస్య నుంచి ఎలాగైనా నేను బయటపడాలి అనేసి మీరు
ఖచ్చితంగా ముందుగానే మీ మనసుకు మీరు సర్ది చెప్పుకొని ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక్కడ డబ్బుకు సంబంధించిన విషయంలో మీరు మోసపోయే అవకాశాలైతే ఈ తులా రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా అంతా కూడా పర్ఫెక్ట్‌గా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీకు కష్టాలు పోతాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రాబోతుంది. అద్భుతాలనైతే మీరు కళ్ళతో చూస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఇక చూసుకున్నట్లయితే డబ్బుకు సంబంధించిన కష్టాలు కూడా పోతాయి. ఇక ఈ రోజునైతే మీకు అనుకూలత అయితే ఎక్కువగా ఉంది. మీరు చేసే పనుల్లో ఏంటంటే గనక అనుకూలత ఉందన్నమాట. ప్రతి పని కూడా మీకు అనుకూలించడంతో పాటు సిద్ధించడం అలానే కాకుండా ప్రతి పని కూడా మీకు సక్సెస్‌ని తెచ్చిపెడుతుంది. ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. ఇక మనం గమనించినట్లయితే గనక ఈ పెద్ద సమస్య నుంచి బయటపడతారు. అయితే డబ్బుకు సంబంధించినటి మోసపోవడం గనక ముందుగా పసిగట్టినట్లయితే దాని నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా ఇక మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే దైవ గ్రహం అయితే ఉంటుంది. గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే స్థితిగతులు గూడా బాగున్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరైనా సరే అండి మనం ఏంటంటే బాగున్నాం అనుకోండి కొంతమంది చూడలేకపోతారు. ఈ ఈ రాశి వారు చెడిపోతే, పాడైపోతే చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మీకు మంచి పేరు రావటం, మీకు మంచిగా బాగా బ్రతకడం ఇష్టం లేదు అనే మన కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఒక్కొక్కసారి మన స్వంత వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. కాదండి. కాబట్టి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవ్వరైనా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి అప్పుడే షూరిటీ సంతకాలనేది మీరు చెయ్యండి. ఇక ఈ రాశివారు మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. అలాగే ఈ రాశివారు యొక్క దైవారాధన చేయటం వల్ల చాలా ముఖ్యమైన విషయం. అంటే ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఆ దైవం యొక్క సహాయం అనేది ఎప్పుడుగా తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులా రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని నమ్ముకోరు. అంటే ఎప్పుడు కూడా మన పక్క వాళ్ళే మాటే నమ్ముతాం కానీ మన మాట ఎప్పుడు కూడా నమ్మం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అలవాటైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి దైవారాధన చేయటం వల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఇక ఎప్పుడైనా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభమిస్తారో అప్పుడు మీ అనుకున్న వాటిల్లో విజయాలైతే తప్పకుండా సాధించగలుగుతారు. ఇక ఈ తులా రాశి వారికి ఖచ్చితంగా అనుకున్న వాటిల్లో విజయాన్నైతే సాధించగలుగుతారు. మీరు తప్పకుండా నమ్ముకొని దైవారాధనతో పాటు మంచి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. ఇక ఈ తులా రాశి వారు మీరు ప్రతీదీ కూడా మీరు అనుకున్న విధంగా అయితే జరిగిపోతుంది. మీరు అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అంటే గనక గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారా? వాటన్నిటికి కూడా మీరైతే విజయాలైతే సాధించబోతున్నారు. ఇక నూతన ప్రారంభాల వస్తువులు కొనుగోలు చేసి, అలాగే మీ సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరబోతున్నాయి. కాబట్టి ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి పెద్ద కోరికలైతే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. అలాగే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి కూడా మంచి శుభవార్త కూడా ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా రాబోతుంది. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ 2 పెద్ద శుభవార్తలైతే మీరు వింటారు. మీకు ఈ విషయాలు తెలియగానే ఖచ్చితంగా ఎగిరి గంతేసేయడంలో ఎలాంటి సందేహం అయితే లేదని చెప్పుకోవచ్చు.